నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చంద్రబాబు నాయుడు గారు పెద్ద బ్రాండ్ అంబాసిడర్. ఆయనకున్నటువంటి బ్రాండ్ ఏంటంటే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ మంచి పని జరిగినా, ఏ మంచి చేసినా అది నేనే చేశాను, దానికి కారణం నేనే, దానికి ఆద్యుడు నేనే అని ఆయన చెప్పుకుంటారు. ఆయన అలా చెప్పుకోవటంలో ఆయనే చాటి. ఆయనలాగా మరి ఇంకెవ్వరూ చెప్పుకోలేరు. మన హైదరాబాద్లో చూడండి, సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ రావడానికి ఆయనే కారణం. సాఫ్ట్వేర్ కంపెనీలు కనిపెట్టడానికి, టెక్నాలజీని కనిపెట్టింది ఆయనే అంటారు. అసలు ఆ టెక్నాలజీని మనకు నేర్పించిందే ఆయన అంటారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించింది నేనే, అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ హైదరాబాద్కి వచ్చినాయి అంటారు. నిజానికి అందులో కొంత వాస్తవం ఉందా లేదనేది తెలుసుకుందాం. హైటెక్ సిటీ నిర్మాణం చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే. కానీ అక్కడ హైదరాబాదు ప్రాంతమంతా, ఆ సైబరాబాదు ప్రాంతమంతా ఐటీ జోన్గా డిక్లేర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ఫౌండేషన్ వేసింది కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. అది నిజమే కూడా. బిల్డింగ్ నిర్మించినంత మాత్రాన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేరు మోసినటువంటి కంపెనీలన్నీ, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఆ హైటెక్ సిటీ కంపెనీ బిల్డింగ్ని చూసి వచ్చినాయి అని చెప్పడం మాత్రమే కరెక్ట్ కాదు. మరి ఎందుకు వచ్చినాయి హైదరాబాదు? దానికి కారణం ఎవరు? హైదరాబాద్ మహానగరాన్ని నేనే నిర్మించానంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ నిజమంతా ప్రజలకు తెలుసు, అయినా ప్రజలు నమ్ముతూ ఉంటారు ఆయన చెప్పింది. అంటే వినేవాడు తెలుగువాడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఆయన ఏమన్నా చెప్పేస్తారు. నిజానికి అక్కడ వాస్తవం ఎలా జరిగింది? సంపద సృష్టించింది నేనే, హైదరాబాదు మహానగరాన్ని సృష్టించాను, సంపదను సృష్టించాను, కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా నేను మళ్ళీ సంపదను సృష్టిస్తా అన్నారు. సంపదను అసలు సృష్టించింది ఎవరో చూద్దాం. అసలు సాఫ్ట్వేర్ ఎలాగొచ్చిందో చూద్దాం. హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టినంత మాత్రాన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్కి రాలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఆ గచ్చిబౌలి, ఆ పరిసర ప్రాంతాలన్నీ రోడ్లు వేసింది రాజశేఖర రెడ్డి గారు. ఔటర్ రింగ్ రోడ్డు ఆయనే శంకుస్థాపన చేసి ఆయనే ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయనే శంకుస్థాపన చేసి ఆయనే ప్రారంభించారు రాజశేఖర రెడ్డి గారు. అది జిఎంఆర్ సంస్థ అధినేత చెప్పింది. అది వాస్తవం కూడా. అది మనం చదివిన పేపర్లు, న్యూస్లు, మనం ప్రత్యక్షంగా చూసింది కూడా అది. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి హైదరాబాద్లో భూమి విలువ ఎంత? గజం 1500, 1000 రూపాయలు, 1500, 2000, 3000. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఒక్కసారిగా భూమి విలువలు మారిపోయినాయి. ఎగ్జాంపుల్గా KPHP కాలనీ నుంచి హైటెక్ సిటీకి కనెక్టివిటీ లేదు, డైరెక్ట్ రోడ్ లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్లైఓవర్ కట్టారు. ఫ్లైఓవర్ కట్టి రోడ్డు నిర్మించగానే హైటెక్ సిటీ జస్ట్ ఎన్ని కిలోమీటర్లు అయింది? 3 కిలోమీటర్ల డిస్టెన్స్లోకి హైటెక్ సిటీ వచ్చేసింది. వెంటనే అంతవరకు 2000 ఉన్నటువంటి భూమి విలువ ఒక్కసారిగా గజం 50,000కి వెళ్ళిపోయింది. అంటే 2000, 5000, 10,000, 15, 20, 30 అట్లా గ్రాడ్యువల్గా వితిన్ షార్ట్ పీరియడ్లో అంత విలువ పెరిగిపోయింది. అంటే ఇప్పుడు సంపద సృష్టికర్త ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, రాజశేఖర రెడ్డి గారా? రాజశేఖర రెడ్డి గారు. హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిందంతా ఆయనే. పివి నరసింహరావు గారు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు ఫ్లైఓవర్ కట్టింది రాజశేఖర రెడ్డి గారే. ఆయనే ప్రారంభించారు, ఆయనే ఓపెన్ చేశారు. పంజాగుట్ట ఫ్లైఓవర్ కట్టింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది. అంతెందుకు, మియాపూర్కి కొండాపూర్, బాంబే ఓల్డ్ హైవే, ఇది బాంబే రోడ్డు, ఓల్డ్ బాంబే రోడ్డు. ఆ రోడ్డుకి రైల్వే గేట్లు పడుతూ ఉండేవి. ఆ రైల్వే ట్రాక్ మీద ఫ్లైఓవర్ కట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆ ఫ్లైఓవర్ ఎప్పుడైతే కట్టారో మియాపూరు, రామచంద్రపురం, BHL ఇవన్నీ భూమి విలువలన్నీ ఒక్కసారిగా మారిపోయినాయి. అంటే సంపద సృష్టి ఈ రోడ్స్ కనెక్టివిటీ వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల ఒక్కసారిగా మారిపోయినాయి. ఇప్పుడు ఎవరు సంపద సృష్టికర్త? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అని ఆయన చెప్పుకుంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారు
అయితే మరి ఇప్పుడు ఆయన మాటల్లోనే నిజం అనుకుందాం, చంద్రబాబు నాయుడు గారిదే నిజం అనుకుందాం. ఒక్కసారిగా హైటెక్ బిల్డింగ్ కడితేనే ఇన్ని కంపెనీలు తీసుకొచ్చేటువంటి కెపాసిటీ మీకు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పుడు, ఒక్కసారి ఏ పనైనా ఒక వ్యక్తి చేయటం వచ్చిందనుకోండి, ఇంకా జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎటువంటి పరిస్థితులైనా ఆ పనిని ఈజీగా చేసేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ని కట్టి సాఫ్ట్వేర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకురాగల కెపాసిటీ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఒక హైదరాబాద్ని మించిన హైటెక్ సిటీ బిల్డింగ్ నిర్మించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇప్పుడైనా ఎందుకు సాధ్యం కావట్లేదు? ఎందుకు హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టట్లేదు? ముందు హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి ఏ కంపెనీలు రాకపోతే తనకు అప్రతిష్ట వస్తుందని ఆయన భయపడుతున్నారు. ఏ మంచి పని చేసినా ఎంత మార్చేస్తారంటే, ఒక మాటని ఎలా మార్చేస్తారో చూడండి. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నోట్లు రద్దు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నోట్లు రద్దు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? మనకి మీడియా సమావేశం పెట్టి నోట్లను రద్దు చేయమని సలహా ఇచ్చింది నేనే. దేశంలో దొంగ నోట్లు చలామణి ఎక్కువైపోయింది కాబట్టి దొంగ నోట్లను అరికట్టాలంటే పెద్ద నోట్లను రద్దు చేయటమే దీనికి దొంగ నోట్ల చలామణికి పరిష్కారం అని నేనే లెటర్ రాశాను. అందుకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఇది చాలా మంచి నిర్ణయం అని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ తీరా చూస్తే కొద్ది రోజులు గడిచేటప్పటికి ఏమైంది? ఈ నోట్ల రద్దు మార్పిడి, పాత నోట్లను మార్చుకోవడానికి ప్రజలు పడిన ఇబ్బందులు, సమస్యలు చూసిన తర్వాత లైన్లో నిలబడి బ్యాంకుల దగ్గర రోజులు గంటలు నిలబడి నోట్లు మార్చుకుంటుంటే ప్రజలంతా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది. అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీడియా సమావేశం పెట్టి ఏమన్నారు? ఎంత దుర్మార్గమైన ఆలోచన ఏ ప్రభుత్వం చేయదన్నారు. ఇది చాలా తప్పుడు నిర్ణయం అని ప్రకటించారు. ముందు సలహా ఇచ్చింది నేనే అని చెప్పారు, తర్వాత మళ్ళీ మార్చేసి ఇది మంచి చర్య కాదని ఖండించింది కూడా ఆయనే. అలా మార్చేస్తారు ఆయన మాటల్ని తనకు అనుకూలంగా. మంచి అయితే తనకు అనుకూలంగా మార్చుకుంటారు, చెడైతే ఎదుటి వ్యక్తి మీద బురద వేసేసేటువంటి గొప్ప లక్షణం చంద్రబాబు నాయుడు గారిది. మరి ఆంధ్రప్రదేశ్ రావాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం ప్రచారం చేశారు ఆయన? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మీ పిల్లలంతా హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు అన్ని రాష్ట్రాల్లోనూ ఢిల్లీ పోయి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే మీ పిల్లలంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు చేసుకుంటారు, మీ ఇంటి దగ్గర ఉండే ఉద్యోగం చేసుకునేటువంటి గొప్ప టెక్నాలజీని నేను తీసుకొస్తా, అటువంటి 20 లక్షల ఉద్యోగాలు నేను తీసుకొస్తా అని ప్రచారం చేసి విజయం సాధించారు. మరి ఇప్పుడు ఆ ప్రయత్నం ఎక్కడైనా చేస్తున్నారా? లేదు. అంటే ప్రజలకు ఏం చెప్పాలో, ప్రజల్ని ఎలా నమ్మించాలో నమ్మించి మోసం చేయటంలో ఆయనకు ఆయనే సాటని మరొకసారి నిరూపించుకున్నారు. ఆయన కాదు, ప్రజలు మోసపోయే ప్రజలు ఉన్నంతసేపు ఆయన అలా చెప్తూనే ఉంటారు. ఆయన చెప్తారు, ఓట్ల ద్వారా అధికారాన్ని పొందుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అది చేత కాదు. ఆయన చెప్పిందే చేసిందే చెప్పుకోలేరు, ఫలానాది ఖచ్చితంగా ఇలా చేస్తానని చెప్పుకోలేరు. అందుకే అనమాట నిజం ప్రజలకు ఎప్పుడైనా సరే నిజం చెప్తే ప్రజలు నమ్మే లోకం కాదు ఇది కలికాలం. ఎవరైనా అబద్ధాన్ని అందంగా చెప్పడం ఎవరికైతే వస్తుందో వారు మాత్రమే రాజకీయాలు చేయాలి, వారే రాజకీయాల్లో పనికొస్తారు. దానికే ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.